ఈ ఆదివారం మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ ఆదివారం మీరందరూ మందిరాలకు వెళ్ళారా? మందిరంలో ఉండగలిగారా? మీరు బైబిలు దగ్గర పెట్టుకున్నారా? నోట్ పుస్తకం, పెన్ను, బైబిలు దగ్గర పెట్టుకుంటే చెప్పే ప్రతి సందేశం కూడా మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈ ఒక్కరోజే వినేసి వదిలిపెట్టడం కాదు, అనుదినము ధ్యానం చేయాలి. ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం. చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. దేవుని సహాయము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసు రక్షక, నీకు స్తోత్రాలు. ఈరోజు ఆదివారపు సందేశంగా మీ వాక్యాన్ని వింటున్నాం. మీ వాక్యమును మాకు నేర్పించండి. ఆధ్యాత్మికంగా మమ్ములను బలపరచండి. వినుచున్న చూస్తున్న అందరికీ ఈ సందేశం దీవెనకరముగా చేయుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మనం చదువుకున్నటువంటి ఈ మాటలో నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలవారమై ఉన్నాము. అంటే ధైర్యముతో చెప్పాలి. పూర్వపు దినాల్లో దేవుని నమ్ముకున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదుల యొక్క పరిస్థితి ఎలాగ ఉంది అనంటే, ప్రభువును నమ్ముకున్న వారిని బెదిరించే స్థితిలో ఉంది. ప్రభువును నమ్ముకున్న వారిని అదిరించే స్థితిలో ఉంది. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది భయపడిపోయేవారట. దేవుణ్ణి నమ్ముకున్న వారు వెనక్కి వెళ్ళిపోయేవారట. అది చూచిన భక్త పౌలు మతనిష్ట కలిగిన యూదులందరినీ ధైర్యపరుస్తూ చెబుతున్నాడు, నరులేదో చేస్తారని మీరు దేవుడికి దూరం కావద్దు. నరులు సహాయ నిరాకరణ చేస్తారని బెంగపడవద్దు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవునిలో నమ్మకంగా ఉండండి. నరులు నన్ను ఏం చేయగలరు? ఏదైనా చేస్తే దేవుడే చెయ్యాలి. ఒక వ్యక్తికి కీడు చేయాలన్నా, ఒక వ్యక్తికి మేలు చేయాలన్నా దేవుని అనుమతి లేనిదే జరగదు. మరి ముఖ్యంగా దేవుని నమ్ముకున్న మనలాంటి బిడ్డలకు ఏ దుష్ట శక్తులైనా హాని చెయ్యాలి అంటే, ఏ దుర్మార్గపు శక్తులైనా కీడు చెయ్యాలి అంటే దేవుడు అనుమతించాలి. ఒకవేళ అనుమతించాడు అంటే దాని వెనక ఏదో ఒక గొప్ప మేలు దాగి ఉందని మనము గ్రహించి మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ ధైర్యమును గురించి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనే 35వ వచనంలో ఓ చక్కటి మాట ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనేటువంటి మాట రాయబడింది. మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మాత్రం చాలా ధైర్యము, గొప్ప ధైర్యము కలుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు ధైర్యంతో చెప్పగలుగుతున్నారా? ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఒక స్త్రీ అలాగే తన కుమార్తె ప్రార్థనకు వెళుతున్నారట. భర్త గద్దించాడట, వెళ్ళవద్దు అని. అలా కాదయ్యా, నేను వెళితే మన కోసం ప్రార్థన చేస్తాను కదా, 3 రోజుల ఉపవాస కూడికలు దయచేసి వెళ్ళనివ్వండి అంతట. ప్రాధేయపడిన కఠినాత్ముడైన భర్త కనికరించలేదు. ఎట్టకేలకు బ్రతిములాడగా చివరికి ఒక కండిషన్తో అనుమతిచ్చాడు. రాత్రి 10 గంటలకు మీరు రాకపోతే మాత్రం మిమ్ములను హింసిస్తాను, మిమ్ములను దండిస్తాను అన్నాడట. అప్పుడు తల్లి కూతుర్లిద్దరూ ప్రార్థనకు వెళ్ళిపోయారు. ఆఖరి రోజు ఉపవాస కూడిక అయిపోయింది.
ఆ రోజు భోజనాలు, పరిచర్య చేయటం ఇదంతా దాదాపుగా 12 గంటల 20 నిమిషాలు అయిపోయింది. భయపడుతూ వచ్చారు. బెదిరిపోతూ వచ్చారంట ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత ఏమయింది అనంటే అతడు నిద్రపోతున్నాడు. గేటు శబ్దం విని నిద్రలేచాడు. కర్ర ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. లేటుగా వస్తే కొట్టేయాలనుకున్నాడు. వెంటనే భార్య, కుమార్తె వణికిపోతూ వచ్చారు. తలుపు తీయగానే అడిగాడు, "వచ్చేశారా?" అన్నాడట. వాళ్ళిద్దరూ వచ్చేసామండి అన్నారు. అప్పటికి 12 గంటల 20 నిమిషాలు అయింది. అతడు గడియారం వెంక చూశాడు. చూసి, "సరే వెళ్ళి మెల్లగా పడుకోండి" అన్నాడు. ఏమైందో తెలీదు. అతనిలో ఒక మార్పు వచ్చిందా? ఏం జరిగిందో తెలీదు. రాత్రంతా దుప్పట్లు ముసుగేసుకుని లోపల గుసగుసలాడుకుంటున్నారట తల్లి కూతుర్లిద్దరూ కూడా. ఉదయాన్నే లేచిన తర్వాత ఏమయ్యిందో ఆయనకి 10 గంటలు దాటొస్తే కొడతానన్నాడు, హింసిస్తానన్నాడు. ఏమయ్యింది అనంటే ఆ తర్వాత వాళ్ళు గడియారం వైపు చూస్తే ఆ గడియారంలో సరిగ్గా 10 గంటల గడియారం ఆగిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 గంటలకు దేవుడు గడియారాన్ని ఆపేశాడు. అలాగని కాలచక్రాన్ని ఆపలేదాయన. తనకు సంబంధించి మంచి ధైర్యంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి ధైర్యంతో వచ్చారు. భర్తకు ఒక పక్క భయపడిన దైవ కార్యంలో ధైర్యాన్ని విడిచిపెట్టక వాళ్ళు ముందుకు వెళ్ళారు గనక దేవుడు గడియారమును ఆపేశాడు. గడియారం ఏంటి? యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రులను కూడా దేవుడు ఆపేస్తాడు. కాబట్టి నరమాతులకు భయపడకండి, మనుషులకు భయపడకండి, మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకండి, భక్తికి దూరం కాకండి. ఈ ఆదివారం సందేశం మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుందని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత ధైర్యము గలవారమై ఉన్నాము అంటే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఈ వాక్య ప్రకారంగా ఎవరు ధైర్యవంతులు? అది నా పాయింట్. ఈరోజు మన పాఠం ధైర్యవంతులు ఎవరు, లేకపోతే ధైర్యము కలిగిన వారు ఎవరు, ధైర్యము కలిగిన వారు ఎవరు అని. దయ్యాన్ని చూసి భయపడనివాడు ధైర్యవంతుడా? చీకటిని చూసి భయపడనివాడు ధైర్యవంతుడా? రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసేవాడు ధైర్యవంతుడా? ఎవరు ధైర్యవంతుడు? భౌతిక పరమైన భయం వేరు, ఆధ్యాత్మిక పరమైన భయం వేరు. భౌతిక పరమైన ధైర్యం వేరు, ఆధ్యాత్మిక పరమైన ధైర్యము భయము వేరు. బైబిల్ ప్రకారంగా ఎవరు ధైర్యవంతులు అంటే చీకటికి భయపడినవాడో, లేకపోతే దయ్యాలకు భయపడనివాడో, మనుషులు లెక్క చేయనివాడో ధైర్యవంతుడు అని రాయలేదు ఇక్కడ. అలాగ రాయలేదు. ఏమని రాశారు అనంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా ఒక విషయాన్ని మనం బైబిల్లో చదువుదాం చూడండి. ఎవరు ధైర్యవంతులు అంటే ఎవరు ధైర్యవంతులు అనంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా కూడా రాయబడింది. ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదము. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. మన హృదయం ఎవరి మీదైతే నేరారోపణ చేయదో, లేకపోతే దోషారోపణ చేయదో, దీని అర్థం ఏంటంటే నిన్ను ఇతరులు దోషారోపణ చేస్తారు. నీ మీద ఇతరులు దోషారోపణ చేస్తారు. నువ్వు మంచోడు కాదంటారు, నువ్వు చెడ్డవాడు అంటారు, నీలో అసలు మంచితనమే లేదంట, నువ్వు గుణశీలుడు కాదు అని అంటారు. చాలా రకరకాల నిందలు వేస్తారు. కానీ నీ హృదయానికి తెలుసు నీ లోపట దోషం ఉందో లేదో. నీ హృదయానికి తెలుసు నువ్వు పాపాత్ముడువో కాదో, దేవునికి దగ్గరగా ఉన్నావో లేదో నీకు తెలుసు. నీ రహస్య జీవితం నీకు తెలుసు. ఇది మనం ఎవరికి షేర్ చేసేది కాదు. అయినను దేవుడు కళ్ళ నుండి మనము దాగలేం. దేవుడు కళ్ళ నుంచి మనం తప్పించుకోగలమా? ఆకాశమునకు ఎక్కిపోదునా, అక్కడ నువ్వు ఉంటావు ప్రభువా. పాతాళంలోకి దిగిపోతానా, అక్కడ నువ్వు ఉంటావు నాయన. ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉంటాడు, ప్రభు చూస్తాడు. కాబట్టి ప్రియా సోదరి సోదరులారా,
ధైర్యవంతుడు అంటే ఒక విధంగా చెప్పాలి, హృదయములో పాపము లేనివాడు అని అర్థం. హృదయ శుద్ధి కలిగిన వాడు అని అర్థం. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక చక్కటి వృత్తాంతం జరిగింది. పేతురు గారులు, యోహాను గారులు ఇద్దరు సేవకు బయలుదేరినప్పుడు ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే ప్రభు నమ్ముకోవడానికి వస్తారో వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారట, పరిశుద్ధాత్మ పొందుతున్నారట. అది దూరం నుండి చూశాడు ఒక ఇంద్రజాలకుడు. అతడు ఆశపడ్డాడు, పేతురులాగా నేను ప్రార్థన చేయాలి, యోహానులాగా నేను ప్రార్థన చేయాలి, నేను చెయ్యి వేస్తే భాషలతో మాట్లాడేది వాళ్ళందరూ, అభిషేకం పొందేది, ఆ వరం నాకు కావాలి అని కొన్ని డబ్బులు ఇచ్చి అతను ఆ వరాన్ని సంపాదించడానికి పేతురు యోహాను గారి దగ్గరకు వచ్చాడు. పేతురు యోహాను గారుల దగ్గరకు వస్తే వాళ్ళని అడిగాడు, అయ్యా నేను కూడా మీకులాగా ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడాలి, మంచిగా అవ్వాలి, అలాంటి వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అతను అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా చదివితే చాలా బాగుంటుంది. నీ హృదయం సరైనదైతే ఆ వరం వస్తుంది. వెండి నశించిపోద్ది. నువ్వు డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకున్నావేమో. నో, డబ్బులతోనూ వెండితోనూ బంగారంతోనూ దైవికమైన వరం కొనలేవు, బంధు బలగంతో కొనలేవు, నీకున్న ఆస్తిపాస్తులతో కొనలేవు. ఆ వరం కావాలంటే హృదయం సరైందిగా ఉండాలి. ఇది కావలసింది. ఆ మాట చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయం పెట్టట్లేదా? వాక్యం పెట్టట్లేదు. చదువునాను. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎంత బాగా చెప్పారు చూడండి. హృదయం సరైంది అవ్వాలి అంటే దోషారోపణ చేయకూడదు. నీ మనసుకు తెలుసు నువ్వెంత మోసగాడివో, నీ హృదయానికి తెలుసు నువ్వెంత పాపాత్ముడివో. నీ హృదయాన్ని అడుగు, నీ గుండె చప్పుని అడుగు, నీ హృదయ స్పందనలు అడుగు, నువ్వెంత కుట్రదారుడివో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి ఎంతకైనా తెగించేవాడు అని నీకు తెలుసు. గారడి సీమోన్ అతని పేరు. గారడి చేసుకుంటూ మనుషులను మెస్మరైజింగ్ చేస్తున్నాడు, విభ్రాంతికి గురి చేస్తున్నాడు. అయితే దేవుని వరాలు ఊరికినే రావు, వెండితోనూ బంగారంతోనూ రావు. అందుకనే పై వచనంలో చదవండి, 20వ వచనంలో అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను ఒక నిరుపేద సేవకుడిని. నాకు పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు, బంగళాలు, పెద్ద పెద్ద బహుళ అంతస్తు భవనాలు లేవు. నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. వాక్యమే నా జీవాహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అనేది మీరెంతవరకు నమ్ముతారో నాకు తెలీదు. ఈ వాక్యం చదివితే నాకు భోజనం, ఈ వాక్యం ప్రకటిస్తే నాకు భోజనం. ఈ వాక్యాన్ని నేను అంతగా నమ్ముకున్నాను. ఎందుకంటే నా హృదయం దేవుని వాక్యం పట్ల ప్రతిస్పందిస్తుంది. ఆనందిస్తూ చదువుతాను నేను దీన్ని. ఎంత సమయమైనా కూడా నేను చదవాలనుకున్నప్పుడు చాలా మంచిగా చదువుకున్నాను. పొడిగా చదువుకోను, వరుస క్రమంలో నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటాను. ప్రపంచానికి ఇది తెలియకపోవచ్చు, ఇది నన్ను ఇప్పుడు పోషిస్తుంది. ఏ పూట కూడా నేను పస్తులుండకుండా నన్ను పోషిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని ప్రకటించుటను బట్టి నేను కొన్ని వందల మందిని ప్రభు వైపుకు మళ్ళించగలుగుతున్నాను అంటే ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క వరం అనాలి. ఈ వరాన్ని డబ్బులు ఇస్తే రాదు, ఈ వరం వెండితో సంపాదించలేం. కనుక నా ప్రియమైన సోదరుడా, ఎవరు ధైర్యవంతులు అంటే నెంబర్ 1, హృదయ దోషము లేనివారు ధైర్యవంతులు, హృదయము సరిగా ఉన్నవాళ్ళు ధైర్యవంతులు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. ఎవడైనా మన మాట అంటే మనం ఊరుకోం. ఎందుకు ఊరుకోవాలి?
ఊరుకోం. మనం తప్పు చేసినా సరే ఊరుకోం. కింద పడినా పై చ పై పైన నా చెయ్యే ఉంది అని అంటాం. మనం తప్పు చేసినా తప్పు చేశామని ఒప్పుకోం. కానీ నీ హృదయం మాత్రం చెప్పుద్ది, అరేయ్! నువ్వు అందరినీ నీకున్న నోటితో, నీకున్న నోటి బలముతో, నీకున్న కుయుక్తితో, నీకున్న యుక్తితో నీ పక్షంగా తప్పేమీ లేదని అందరినీ తోలనాడేశావు, గెంటేశావు, గెలిచేశావు. కానీ నీ మనసుకు తెలుసు, నీ హృదయం తెలుసు దేవునికది సరిగా ఉందో లేదో. అప్పుడు హృదయంలో లోపం ఉన్నప్పుడు మనకు ధైర్యం చాలదు. దేవుని ఎదుట ఎవరు ధైర్యవంతులంటే హృదయంలో దోషము లేనివారు. దేవుని నామానికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుని గురించి ఒక చిన్న మర్మం చెప్తాను. చిన్న కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత అతడు తన స్నేహితులతో పాటుగా దుర్వ్యాపారం చేశాడు. దురలవాట్లు అంటారు, అంటే చెడ్డ అలవాట్లతో అతను ఇష్టారాజ్యంగా బిహేవ్ చేశాడు. ఆస్తి అంతా పోయింది. పందులు తినే పొట్టు కూడా తినాలనుకున్నాడు. తిని కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో అది కూడా అతనికి దొరకలేదు. పొట్టు అని బైబిల్లో రాశారు. నిజానికి పొట్టు కంటే పందులు తినేది ఏదైతే మనుషులు విసర్జిస్తారో అది తిని కడుపు నింపుకుంటుంది. అది రుచికరమైన ఆహారం దానికి. అలాంటి చండాలమైన స్థితికి వచ్చిన తర్వాత తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగా బ్రతిమలాడాలి అని అనుకున్నాడు. కానీ అతడు అనుకున్న వాటిలో ఒక మంచి మాట ఏం చెప్పాడంటే, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించండి. అసలు క్షమించబడుటకు కూడా నాకు అర్హత లేదు, నీ కొడుకుని అనిపించుకోలేనేనని తన హృదయంలో ఉన్న దోషం కడిగేసుకున్నప్పుడు, తన మనసులో ఉన్న దోషం కడిగేసుకున్నప్పుడు అతడికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. దీన్నే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట బైబిల్ గ్రంథంలో రాశారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో చాలా మంచి మాటలు. నా ప్రియ సోదరి సోదరులారా, నీవు దేవునికి దూరమై, పరమ తండ్రికి దూరమై ఒకవేళ దోషం చేశావేమో. పందులు తినే పొట్టు తినే రోజు రాకముందే, ఆ చెత్త జుర్రుకునే స్థితి రాకముందే, ఆ దీన స్థితి రాకముందే నువ్వు తండ్రి దగ్గరికి వచ్చేయాలి. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి నేను తండ్రి దగ్గరికి అనుకున్నాడు. అందుకనే ఏబి మాషిలా మణిగారు మహానుభావుడు ఒక మంచి పాట రాశాడు. తప్పిపోయిన కుమారుని యొక్క ఆవేదన, తన గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి మంచి పాట. అందులో మార్గము చూపుము ఇంటికి, ఆ మొదటి చరణం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? పాప మమతల చేత నేను పారిపోయాను, నాకు క్షామము ప్రాప్తించింది. క్షామము అంటే నాశనం, క్షేమము అంటే ఆరోగ్యం. అది పశ్చాత్తాపం పొందాను, ఇప్పుడు తండ్రి క్షమ కోరాను. ప్రభు నీదు శిలువ నాకు ధైర్యం పుట్టించండి. ధైర్యము అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. ప్రభునీదు శిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు శిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రపంచం ఎంత పెద్దదైనా నీ తండ్రి దగ్గర ఉన్న మాధుర్యం నీకు ఇంకెక్కడ దొరకదు. నీ యొక్క స్థానంలో, నీ ఆత్మీయ స్థితిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదు. కాబట్టి దోషం కనుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. జాగ్రత్త.
అలా చెయ్యలేదు అంటే నువ్వు ధైర్యవంతుడివే. దేవుని ఎదుట ధైర్యవంతుడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సోదరి సోదరులారా, రెండవదిగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఇంకొక బ్రహ్మాండమైనటువంటి మాట ఒకటి రాయబడింది. త్వరగా మనం చదివి దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళదాం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి యుండుడి. ఎంత బాగుందో చూడండి, అన్నమాట ఎంత బాగుందో చూడండి. మీరు సిగ్గుపడకుండా ధైర్యంతో ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ఎదుట కనబడాలి అంటే మీరు ఆయన యందు నిలువబడవలెను. అలాంటి వారు ధైర్యవంతులు. రెండో పాయింట్ వచ్చి, ఆయన యందు ఎవరైతే నిలబడతారో, నిలబడటం అంటే స్థిరత్వం అని అర్థం, నిలబడటం అంటే పర్మనెంట్ అని అర్థం. దావీదు భక్తుడు ఏమంటాడు? నేనైతే యెహోవా మందిరములో నాటబడిన ఒలీవ మొక్కనంటాడు. నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టూ. అది నీ భక్తిలో నువ్వు స్థిరంగా ఉన్నావమ్మా నా సహోదరుడా, నా సహోదరి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండనివ్వండి. జారిపోకండి, పడిపోకండి. దేవుని యందు నిలబడడానికి వచ్చిన మీరు ఎట్టి పరిస్థితులను, ఏ పరిస్థితులకు కూడా మీరు జారిపోవద్దు. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. నా ప్రియ సోదరి సోదరులారా, లోకంలో ఎంతోమంది త్వరగా ప్రభు నమ్ముకుంటున్నారు, ప్రభు యొక్క వాక్యమునకు ఆకర్షితులవుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, బాగుపడుతున్నారు. ఏమేమో కార్యాలు జరిగి వెంటనే సాక్ష్యాలు విని ప్రభు యొక్క మందిరాలకు వెళ్ళిపోతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. ఆ తర్వాత నిలువబడలేక పడిపోతున్నారు చాలామంది. నువ్వు ధైర్యవంతుడు కాదు. నిలబడడానికి భయపడుతున్నావంటే ధైర్యవంతుడు కాదు. ఎవరు చెడగొడుతున్నారు నీ ధైర్యాన్ని? ఎందుకు నువ్వు పిరికివాడిగా ఉండిపోతున్నావు? దేవుడు పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదని తిమోతి పత్రికలో రాశాడు. పిరికితనము కలిగిన ఆత్మను మనకివ్వలేదు. ప్రేమను, ధైర్యమును, ఆత్మను దేవుడిచ్చాడు. కాబట్టి ధైర్యంతో ఆయన దగ్గర నిలబడాలి. అలాగ నిలవబడిన ఏకైక భక్తుడు ఎవరో తెలుసా? ఏలియా. బయలు ప్రవక్తలు అనేక మంది, 400 మంది, 450 మంది, వాళ్ళందరూ ఒక పక్కున్న ఇతడు ఒక్కడే నిలబడ్డాడు. అతను ధైర్యంగా చెప్తాడు, ప్రభువా యెహోవా, నేను ఒక్కడనే మిగిలిన నేనే నిలబడ్డాను నీ పక్షంగా. దేవుడి పక్షంగా ఒకడున్నా చాలు, విజయం అతన్నే వరిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. హల్లెలూయా. ఎంత మంచి చరణం రాశాడు సహోదరుడు. కాబట్టి ప్రియులరా, దేవుని పక్షంగా నిలబడండి. దేవుని పక్షంగా నిలబడితే మీకు ఏదైనా శ్రమ వస్తే ధన్యత మీకు. ఎవరైనా మీరు మందిరానికి వెళుతున్నారని, దేవుని పక్షంగా నిలబడుతున్నారని, దైవ కార్యాలు చేస్తున్నారని, దేవుని పని బాగా చేస్తున్నారు, ఎవరైనా నిన్ను టార్గెట్ చేసి నిన్ను తక్కువ చేయాలని చూస్తే నువ్వు ధన్యుడు. ఒకరోజు వాళ్ళందరికంటే గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. యోసేపులో నుంచి మనం నేర్చుకున్నది అదే, దానియేలులో నుంచి మనం నేర్చుకున్నది అదే. గోతులో పడిపోయిన యోసేపు గోతులోనే లేడు,
దా యోసేపుకి వచ్చిన దర్శనం వాళ్ళకి నచ్చల. యోసేపు అందరికంటే పైబాడుగా ఉంటాడని దేవుడు చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వాడి మాటలు కట్ చేయాలనుకున్నారు. వాడి జీవితం అంతం చేయాలనుకున్నారు. చివరికి యోసేపే చివరికి యోసేపే వాళ్ళందరికీ బువ్వ పెట్టాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా సేవ జీవితంలో ఒక అరుదైన ఘటన ఒకసారి జరిగింది. ఒక తల్లి నన్ను బాగా తిట్టి వెళ్ళిపోయింది. ఆ తల్లికి ఏ కష్టం కలిగిందో నాకు తెలియదు. అనరాని మాటలు అనేసి వెళ్ళిపోయింది. చాలా బాగా తిట్టేసింది. నోటితో చెప్పడానికి కూడా వీలు లేనంత గొప్పగా తిట్టేసి వెళ్ళిపోయింది. బాగా తిట్టి వెళ్ళిపోయింది. మనసు చాలా గాయపడింది. చాలా బాధపడ్డాను నేను. ఉపకారం చేస్తే అపకారం ఎదురవుతుందేంటి? మేలు చేస్తే కీడు చేస్తున్నారేంటి ప్రజలు అని అనుకున్నాను. ఆ తర్వాత ఒక 15 రోజులు గడిచింది. రోజు ఏడుస్తూనే ఉన్నాను నేను. ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను మనసులో. 15 రోజులు గడిచింది. ఇంటిలో ఉన్న తన భర్త, తన పిల్లలు కూడా ఆ తల్లిని కొట్టడం మొదలెట్టారు. ఏం జరిగిందో మనకు తెలియదు. మధ్యరాత్రిలో పారిపోతూ వచ్చింది. ఆ టైంలో మేము ఎక్కడికో మీటింగ్కి వెళ్ళొచ్చాం. వచ్చి చూసేసరికి గబాలు మా గేటు గబాలను తెరుచుకొని లోపలికి వచ్చింది. అమ్మా ఏమైందమ్మా? అయ్యా నన్ను చంపేస్తున్నారు, అయ్యా నన్ను చంపేస్తున్నారు, అయ్యా నేను చచ్చిపోతానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అంది. అమ్మ భయపడద్దు అని వెంటనే అమ్మగారు, పాస్టమ్మ గారు ఏం చేశారంటే ఆమె చేయి పట్టుకుని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ రాత్రంతా ఓదార్చి మా ఇంటిలో ఉన్నటువంటి అన్నం, ఆ మిగిలిన కొద్దిపాటి అన్నం ఉంటే ఆ రాత్రి ఆ తల్లికి మేము పెట్టాం. ఆ రాత్రంతా మా దగ్గరే మా ఇంట్లోనే గడిపింది. ఏడ్చుకుంటూ గడిపింది. ప్రార్థన చేసుకుంటూ గడిపింది. ఆ తెల్లార్లు వాళ్ళు మరి ఎలాగెత్తుకున్నారో తెలీదు. వాళ్ళకు దొరకలేదు. వాళ్ళ కోపం చల్లారింది. ఉదయాన్నే వెళుతూ కాళ్ళ మీద పడింది. అమ్మ నువ్వు తల్లి లాంటి దానివి, నాకంటే వయసులో చాలా పెద్దదానివి, నువ్వు అలా చేయకూడదమ్మా, ప్రభు క్షమించాలి, నేనేపాటి వాడినమ్మా అన్నాను. అయ్యా నేను నా భక్తిలో నిలబడలేకపోతున్నాను, నా భక్తిలో నేను సరిగా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థించండి అంది. ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకెలాంటి నిందలు బాధలు ఎదురైన ధైర్యంగా నిలబడు. మొహమాటానికి భక్తి చేయకండి. నేను ప్రభువులో నిలబడ్డానండి అంతే. మీరు ఏమన్నా అనుకోండి, దేవుడి విషయంలో మాత్రం దయచేసి నన్ను ఎవరు ఏమనొద్దు అన్నారు అంటే మీరే శాపగ్రస్తులు అవుతారు అని చక్కగా హృదయపూర్వకంగా చెప్పగలిగితే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. అవునా కదా? మీరు అలా కాకుండా ఎవరినో మెప్పించాలి, ఎవరి మాటో లేకపోతే గెలిపించాలి, ఏదో చెయ్యాలి అనుకుంటే మాత్రం దేవుడి దగ్గర నుంచి మనకి ఇబ్బందులు కలుగుతాయి. దయచేసి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, నా ప్రియ సోదరులరా, మీరు ఎవరైనా సరే, ఏ సంఘంలో ఉన్నవారైనా సరే, దేవుని యందు నిలకడగా ఉండండి. అప్పుడు మీరు ధైర్యవంతులు అవుతారు. ఇది రెండవది. మూడవది చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా తిమోతికు రాసిన పత్రికలో చాలా చక్కని మాట ఒకటి పౌలు గారు తిమోతికి రాశారు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివితే చాలా మంచి విషయం అక్కడ రాయబడింది. పరిచారకులై ఉండుడి, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు. హల్లెలూయా. ఎవరు ధైర్యవంతులు అంటే మొట్టమొదటిగా హృదయము దోషారోపణ చేయబడిన వారు ధైర్యవంతులు. రెండవది ఆయన యందు నిలబడిన వారు ధైర్యవంతులు. మూడవదిగా పరిచర్యను బాగా చేసేవాళ్ళు ధైర్యవంతులు. పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను పిలిస్తే, పరిచర్య చేయమని దేవుడు గనక నీకు పని అప్పగిస్తే ధైర్యం తెచ్చుకో. ఈ పని నేను చేయలేనేమో అనొద్దు. నీ ఇంట్లో వాళ్ళు ఆటంకపరచొచ్చు, నీ బంధువులు నిన్ను తాళ్ళేసి వెనక్కి లాగేయచ్చు, కానీ వద్దు ఆగొద్దు. ప్రభు పనికి మాత్రం ముందుకొచ్చేయాలంతే. మీకేంటండి, మీరు అలాగే చెప్తారు.
అనుభవించేవాడికి తెలుస్తుంది అని అంటారు మీరు. మీరు గూగుల్‌లో గానీ, లేకపోతే అంటే వెబ్‌సైట్స్‌లో గానీ, ఎక్కడైనా సరే డేవిడ్ లివింగ్‌స్టన్ అని గనక కొట్టి, ద లైఫ్ ఆఫ్ లేకపోతే హిస్టరీ ఆఫ్ డేవిడ్ లివింగ్‌స్టన్ అని కొడితే మీరు అతని జీవిత చరిత్ర మీకు చాలా గొప్ప స్ఫూర్తినిస్తది. టూకీగా 2 మాటల్లో చెప్తాను. అతడొక మంచి డాక్టర్. ఇంగ్లాండ్‌కు చెందిన ఆయన మంచి డాక్టర్ చదువు చదివాడు. చాలా కాస్ట్‌లీ ఎడ్యుకేషన్. ఒక అందమైన అమ్మాయినిచ్చి అతనికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరంలోనే దేవుడు తన సేవకు పిలిచాడు. ఆఫ్రికా వెళ్ళమన్నాడు. ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా దేశాలు అంటే అవి చీకటి ఖండాలుగా పిలువబడేవి. అంత మాత్రమే కాదు, పురుగులు, లేకపోతే విష జంతువులు, దోమలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అది. వద్దురా అన్నారు వాళ్ళందరూ. వినకుండా తన భార్యను తీసుకొని దేవుని పిలుపుకు లోబడి ప్రభు పని బాగా చేయాలని వెళ్ళిపోయాడు. వెళ్ళిన 6 నెలలకి తన భార్య చచ్చిపోయింది. ఎలా చనిపోయిందంటే ఒక విషపు దోమ కుట్టి చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ శవాన్ని మోసుకుని మళ్ళీ ఇంగ్లాండ్‌కి వచ్చాడు. సమాధి చేశాడు. బంధువులందరూ ఆపారు. ఇక తిరిగి వెళ్ళొద్దు. సేవ సేవ అని వెళ్ళి, దేవుడి పని అని వెళ్ళి భార్యను పోగొట్టుకున్న సిగ్గు లేదా నీకు? అది కీడురా బాబు, నువ్వు దేవునిలో ఉండలేవు అని చెప్పి అన్నారు. అతను కాదు కాదు, దేవుడి మాట వినాలి. అమ్మా నాన్న క్షమించండి, మీ అందరి మాట తోలనాడుతున్నాను ఏమనుకోవద్దు. దేవుడి విషయంలో మీకంటే దేవుడి మాట నేను వినాలి. ఎందుకంటే నాగటి మీద చెయ్యి వేసి వెనక తిరుగువాడు నావాడు కాదు అన్నాడు దేవుడు. ఇంకొక మనందరం అర్థం చేసుకునే మాట అన్నాడు ప్రభు. ఏంటది అంటే, నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను అన్ననైనను తమ్మునైనను అక్క చెల్లెండైన ఎవడినైనా సరే వదిలేయగలగాలి. ఈరోజు మనకు అది జరుగుతుందా? దేవుడి పనిలో భార్య ఆటంకం పెడితే, బంధువులు ఆటంకం పెడితే, ఇంటివారు ఆటంకం పెడితే ప్రభు పని పరిచర్య మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి పని చేయటానికి ముందుకొస్తే మా అమ్మ రావద్దంది, మా నాన్న వెళ్ళొద్దన్నాడు అని కుంటి సాకులు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళకు కూడా అర్థం కాదు దేవుడి పని అంటే. డేవిడ్ లివింగ్స్టన్ ఒంటరిగా మరలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 10 మంది కలిసి సేవ చేసేవాళ్ళు. రాత్రిపూట మెలకువగా లేకపోతే సింహాలు పులులు తిరిగే అత్యంత భయంకరమైన ఆటవికుల మధ్య వాళ్ళు సేవ చేశారు. ఒక రాత్రిపూట గస్తీ కాస్తూ ఉండగా నిద్రలో కునికిపాటు యామరపాటులో అలాగ పులొచ్చి పంజ విసిరి ఒక్కసారి అతని భుజం మీద కొట్టిందట. జబ్బ జారిపోయింది, చెయ్యి పడిపోయింది, చెయ్యి ఊడొచ్చేసింది, చెయ్యి పోయింది అతనికి. ఒక మార్గ మధ్యలో నడుస్తుంటే ఒక తొమ్మ ముళ్ళు గట్టిగా వచ్చి తన కన్నుకు తగిలింది, కన్ను పోయింది. వావ్! చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఆ తర్వాత అతను నడిచేటప్పుడు కాలులో ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలీదు, అందులో ఏ విషం ఉందో తెలీదు, అతని కాలు కుళ్ళిపోయింది. ఒక డేవిడ్ లివింగ్స్టన్ దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి ఆఫ్రికా వెళ్ళి అతడు సేవ చేస్తున్నటువంటి అయినను ఆ గ్రామాలన్నీ తిరుగుతూ అతడు సేవ చేస్తున్నాడు. నేను ఒక పుస్తకంలో చదివాను అతడు ఆ కుంటి కాలుతో కాలు లేకపోయినా 13 దేశాలు తిరిగాడట. 2500 కిలోమీటర్లు తిరిగి అతడు ప్రభు సేవ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. ప్రభు పని అంటే అది, ప్రభు పరిచర్య అంటే అది. అన్ని అమర్చి పెడితే బాగుండి నీ చేతికి మైక్ చేస్తే సేవ చేయటం సులువు. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అందరి అండదండలు చూసుకొని వాక్యం చెప్పడం చాలా సులువే. ఆ పరిచర్య చేయడం చాలా సులభమే. కానీ ప్రభు పని బాగా చేయాలి అంటే ధైర్యం కావాలి. బాగా చేసేవాడికి దేవుడు ధైర్యం ఇస్తాడు. కొన్నిసార్లు రాత్రిపూట వెళ్తున్నప్పుడు మేము కూడా పరిచర్యకు చాలా దూరం వెళ్తూ ఉంటాం. ఇది ప్రభు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎక్కడికి ఎవరు పిలిచినా వెళ్ళి వాక్యం చెప్పి రావడానికి నేను చాలా ముందే ఉంటానని చెప్పాలి. కొన్నిసార్లు కొన్ని రోజులు ఇంటికి కూడా రాలేనటువంటి పరిస్థితిలో దేవుడు సేవ చేస్తాం. దేవుడు పని బాగా చేస్తే దేవుడు ధైర్యం ఇస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా,
ఎవరు దేవుని ఎదుట ధైర్యవంతులు అంటే దేవుడి యొక్క పనిని బాగా చేసేవారు అని అర్థం. కాబట్టి ఈ 3 మాటలు మిమ్మల్ని బాగా బలపరిచాయని, ధైర్యపరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఎవరు ధైర్యవంతులు? 1, హృదయము దోషారోపణ చేయనివారు. 2 అంటే హృదయ శుద్ధి గలవారని. 2 ఆయన యందు నిలబడిన వారు, నిలిచి యుండువారు ధైర్యవంతులు. 3 ప్రభు యొక్క పనిని బాగా చేయాలి. నీకు చదువు లేకపోయినా, నువ్వు తెలివైన వాడు కాకపోయినా, మోగవాడివైనా, లేకపోతే కాళ్ళు చేతులు లేకపోయినా, ఎలాగున్నా సరే ప్రభు పని చేయడానికి మాత్రం ముందుండాలి. నీ వ్యాపారాలకు, ఉద్యోగాలకు, నీ కుటుంబ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నావో తెలీదు. కనీసం దేవుని పనికి రోజులో 1 గంటైనా కేటాయించగలవా? 1 అరగంట అయినా కేటాయించగలవా? లేదు అంటే వారంలో ఒక్కరోజు కేటాయించి ప్రభు యొక్క మందిరాన్ని శుభ్రం చేయటం, కుర్చీలు సర్దటం, కుర్చీలు తడిగుడ్డతో తొడవటం, దైవజనులు వచ్చే ముందు పనంతా చేసి చక్కగా అమర్చి పెట్టడం, ఇలాంటి పరిచర్య నువ్వు చెయ్యాలి. మీరు ఏ మందిరానికి వెళుతున్నారో నాకు తెలీదు. ప్రతి మందిరంలో ఉన్న విశ్వాసులు, యవ్వనస్తులు ఈ పని చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చాలా గొప్పవాడిగా చేస్తాడు. నమ్మండి. ప్రభు పని చేస్తే మీ పని ఆయన చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభు పని చేయని వాడికి దేవుడు కూడా ఏమి చేయడు. ప్రభు పని చేయండి, ప్రభు మిమ్మల్ని గొప్పవాడిగా చేస్తాడు. ప్రభు పరిచర్య చేయండి, అందరికంటే చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. అడుక్కునే వాళ్ళ చేయడు, అప్పుల బాధతో ఉండేలా చేయడు, అనారోగ్యం పాలయ్యేలాగా చేయడు, ఇబ్బందుల పాలు చేయడు, బాధల పాలు చేయడు. ప్రభు పని నువ్వు చేయి. ఇదే మనం చేయట్లేదు. ప్రభు పని తప్ప అన్నీ చేస్తాం. అప్పులు పోవాలని, ఆరోగ్యం బాగుండాలని ఏమేమో మొక్కుబడులు ఏదేదో చేస్తాం, కానీ ప్రభు పని చెయ్యం. నేను ఒక మాట చెప్తాను, వింటారా? వర్క్ ఈజ్ వర్షిప్. అంతే. మీరు మంచిగా వర్క్ చేయండి, అది దేవుడికి ఆరాధన లాంటిది. ఆరాధనలో ఆరోగ్యం ఉంటుంది. నమ్మండి. ఈ వాక్యం మీకు ప్రయోజనకరమైతే, ఈ మాటలు నిజంగా మిమ్మల్ని ఆకర్షిస్తే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, వీలున్నవారు మోకరించండి, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కాచు కాపాడారు. ఈరోజు ఆదివారం సందేశంగా మేము ధైర్యము కలవారు అనే ఒక నూతనమైన ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకునేలా చేసే స్తోత్రాలు. ఎవడు ధైర్యవంతుడు? 10 మందిని కొట్టినవాడు కాదు, దయ్యములను చూసి జంకనవాడు కాదు, పరిశుద్ధత కలిగినవాడు, హృదయం దోషారోపణ చెయ్యనివాడు ధైర్యవంతుడు. నీ యందు నిలవబడినవాడు ధైర్యవంతుడు. నీ పని బాగా చేయగలిగిన వాడు ధైర్యవంతుడు. అలాంటి ధైర్యాన్ని మాకివ్వండి. కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రలోభాలకు, మనుషుల యొక్క మాటలకు భయపడుతున్నాం. చాలామంది బిడ్డలు భయంతో ఉన్నారు నాయన, ఆందోళనతో ఉన్నారు నాయన, కలవరంతో ఉన్నారు నాయన. నీ మందిరానికి వెళ్ళాలంటే భయం, నీ వాక్యం చదవాలంటే భయం, నీ పరిచర్య బాగా చెయ్యాలంటే భయం. గేలి చేసే సమాజం చుట్టూ ఉంది. గాలి కూడా మా వైపు చూసి గేలి చేసే స్థితిలో మేము ఉన్నాం. అయినా నీ చెలిమిని కోరుతున్నాం.
నువ్వే మా కలిమిగా బ్రతుకుతున్నావు. కాబట్టి మాకు ధైర్యపరచండి. నీవు మా కాపరి అయినందున మాకు ధైర్యముగా ఉన్నది. ఓ చక్కటి పాట కూడా ఉంది. నాయనా, అలాంటి పాటలు, మాటలు ద్వారా, నీ వాక్యము ద్వారా మాకు ధైర్యం కలిగించి మీరే మహిమ పొందండి. మా ప్రాణములో త్రాణ పుట్టించి మమ్ములను మంచిగా ఉంచండి. ఈ వాక్యం అందరికీ దీవెనకరంగా చేసి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు, లోకంలో పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వాక్యం చదువుతున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ సందేశం చూశారో, వాళ్ళందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మాది కల్వరి క్రైస్ట్ చర్చ్ అనేటువంటి ఒక నూతన మందిరాన్ని మేము ప్రారంభించాం. ఈ మందిరం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం గోడల వరకు కట్టగలిగాం. ఆ తర్వాత ప్లాస్టింగ్లు చేయాలి. ఆ తర్వాత కింద ఫ్లోరింగ్ వేయాలి, పైన ఆ సీలింగ్ వేయాలి. ఇలాంటి చాలా తలుపులు పెట్టుకోవాలి, కిటికీలు పెట్టుకోవాలి, ఎదర మెయిన్ డోర్ పెట్టాలి. ఇలాంటి పనులు చాలా ఉన్నాయి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే, దట్ మీన్స్ ఇఫ్ యూ ఇన్స్పైర్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ టు హెల్ప్ టు అవర్ చర్చ్, యు ఆర్ ఎ మోస్ట్ వెల్కమ్. ఎవరైనా ఈ మందిర నిర్మాణం కోసం ఎవరైనా సహాయం చేయాలి అని గనక దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా ఊరు రండి, మా మందిరం చూడండి, ఒక్క ఆదివారం ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. మీరు చాలా గొప్ప సంగతులు నేర్చుకుంటారు, చాలా గొప్ప సంగతులు నేర్చుకుంటారు. అలాగున మరి మందిరం కోసం ప్రార్థన చేయండి, సేవ కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.